ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. హలో అండి. హాయ్. కన్నింగ్ ఇటు హీరో. సడన్గా 1 మంత్కి మా టీవీ నుంచి కాల్ వచ్చింది. సో ఇలాగా వదినమ్మకు చూస్తున్నామండి లక్ష్మణ్ అని. ఓకే, ప్రభాకర్ గారితో వర్క్ చేయడం అన్నయ్య, మీ అన్నయ్య దాంట్లో సీరియల్లో ఎలా అనిపించింది? సీరియల్ ఇండస్ట్రీలో మెగా స్టార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సీరియల్ ఆర్టిస్ట్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఎన్నో సీరియల్స్ నటించారు. ఆయన తను సీరియల్ ఆర్టిస్ట్గా ఎలా మారారు, తన ఏంటిది అసలు జీవన చరిత్ర ఏంటిదో తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? సో గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. అండ్ జమ్నీ స్టార్మాలో మీ సీరియల్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జమ్నీలో కూడా చాలా లీడ్ రోల్ చేస్తున్నారు, హీరో క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రావణ సంధ్య అని. శ్రావణ సంధ్య అండ్ స్టార్మాలో మామగారు. కన్నింగ్ ఇటు హీరో. రెండు డిఫరెంట్ మోడలేషన్స్ కదా, యాక్టింగ్ మంచి స్కోప్ ఉంటుంది. ఓకే, లక్ష్మణ్ గారు ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేసి అంటే డిగ్రీ చేసి ఎంబీఏ వచ్చేసి చేయడానికి ఒక రీజన్ ఉంది. డిగ్రీ అయిపోతేనే మామూలుగా పేరెంట్స్ ఏం చెప్తా ఉంటారు, జాబ్కి వెళ్ళు, ప్రెషర్ పెడతా ఉంటారు. ఆ 2 years అనేది నా యాక్టింగ్ ప్రొఫెషన్ కోసం సర్చింగ్, ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పకుండా చేస్తూ ఆ 2 years ఎంబీఏ కోసం అని చెప్పి అలా ఎంబీఏ చేశాను. అలా జరిగింది ఎంబీఏ. సో ఎంబీఏ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఆఫ్టర్ 1 year ఎల్వి ప్రసాద్ అనేసి, ఎల్వి ప్రసాద్ తెలిసి ఉంటుంది, చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దాని ద్వారా ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. యాక్టింగ్ కూడా నేర్చుకున్నారా? యా. దాంట్లో ఐ మీన్ అది వాళ్ళు తీస్తూ ఉంటారు కదా, సో అందులోనే దాని ద్వారా నేను సీరియల్స్కి వచ్చాను. ఫస్ట్ సీరియల్ ఏది మీ ప్రాజెక్ట్? ఫస్ట్ సీరియల్ ఈటీవీ అండి, 4 స్తంభాలాట అని. ద డైరెక్టర్ నేమ్ ఇస్ హరిచరణ్ గారు. సో ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో ఐ ఆల్వేస్ ఇండెప్టెడ్ అతనికి. ఓకే, అంటే మీరు డిగ్రీ తర్వాత జాబ్ చేయాల్సి వస్తుందని అది పెట్టుకొని యాక్టింగ్. జాబ్ వచ్చింది. అదే, అచ్చా. జాబ్ రాకపోయింటే మేబీ ఫోర్స్ ఉండదు. జాబ్ వచ్చి వెళ్ళకపోతే పేరెంట్స్ ఒప్పుకోరు కదా, అలా ఎంబీఏ చేశాను. చాలా వరకు మనకు సినిమాలలో వెళ్ళాలి అదే ఉంటుంది. మీరు సీరియల్ వైపు రావడానికి కారణం ఏంటి? సింపుల్. సినిమాస్ అనేది ఒక బిజినెస్, డబ్బులు ఎక్కువ వస్తే సీరియల్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్. రెండింటికి తేడా అర్థమైంటుంది. సో సినిమాలు అనేది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు. సీరియల్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్ లెక్క. సో ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ ఆల్ ద వే. అందుకని ఐ చూస్ దిస్ సీరియల్స్. అంటే ఇప్పుడు కరెంట్ జనరేషన్ మీరు చూస్తే ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేదంటే సినిమాస్ ఎక్కువ దే యూస్ టు గో టు థియేటర్స్ అండ్ ఆల్. బట్ రైట్ నౌ ఇంకా యంగ్ జనరేషన్ పీపుల్ అడిక్టెడ్ టు దిస్ సీరియల్స్. సో బెస్ట్ సీరియల్స్, చాలా బెస్ట్ కదా. ఇంకా మనం యంగర్ పీపుల్కి ఇంకా దగ్గర ఉంటాం. ఫ్యామిలీస్కి వెళ్ళిపోతాం. ఇంకా ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు యంగర్ పీపుల్ ఇంకా బాగా నచ్చుతుంది సీరియల్స్. సో యా. ఫస్ట్ ఈ సీరియల్ కాకుండా ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి ఏమైనా చేశారు? షార్ట్ ఫిల్మ్స్ కాదు కానీ అదే మీకు చెప్పాను కదా, ఎల్వి ప్రసాద్ అని. అది టోటల్ ఎలా ఉంటుందంటే ఒక సినిమాటిక్గా ఉంటుంది. వాళ్ళు యూస్ చేసే కెమెరాస్, ఎక్విప్మెంట్స్ అంతా అలా చేశాను. ప్రొఫెషనల్గా షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు. షార్ట్ ఫిల్మ్స్లో ఆ ఇన్డెప్త్ ఉండదు. అలా చేయడం వల్లే అది తిరుపతిలో ఒక కాలేజ్ ఉంటుంది, మాది తిరుపతి. సో మోహన్ మంత్ర అని విద్యానికేతన్ కాలేజ్, మోహన్ బాబు గారి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మోహన్ మంత్ర అని ఒక ఫెస్ట్ కండక్ట్ చేస్తారు. అందులో ఫిలిం ఫెస్టివల్లో మా ఎల్వి ప్రసాద్ త్రూ వెళ్ళిన షార్ట్ ఫిలిం సెలెక్ట్ అవ్వడం, దానికి చీఫ్ గెస్ట్గా ఈటీవీ సీరియల్ డైరెక్టర్ హరిచరణ్ గారు ఆయన రావడం, ఆయనకు అప్పుడే కొత్త ప్రాజెక్ట్ రావడం, అప్పుడు మా నంబర్ తీసుకోవడం, ఆడిషన్కి వెళ్ళడం, అలా. సూపర్ కదా, అనుకోకుండా డెస్టినీ. అన్ని వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం అంటే గ్రేట్. అది వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో యాక్టింగ్ చూసి ఇలా వస్తారా అంటే. ఓకే, సీరియల్ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఫస్ట్లో తెలిసి తెలియని డేస్ ఉంటాయి కదా, ఎవరు ఏంటి అని మోసపోయిన రోజులు ఉన్నాయి. యూనో సీరియల్ త్రూ ఎలా ఉంటుందంటే అన్నీ మనకి చాలా ఈజీ అనుకుంటాం ఆ ప్రాసెస్. అంటే సినిమాల కన్నా సీరియల్ ఈజీ కదా, ఎవరైనా వెళ్ళిపోవచ్చు కదా. బట్ వెరీ వెరీ టఫ్ సీరియల్ అనేది. ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళు చాలామంది మోసపోతారు. అందులో నేను కూడా ఒకరిని. డబ్బులు ఇవ్వడం కానీ అట్లా. బట్ మ్యాటర్ ఏంటంటే సీరియల్స్లో కానీ సినిమాల్లో కూడా డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళకూడదు. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళాలి అంటే త్రూ మేనేజర్స్ వెళ్ళాలి. చాలామంది కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిల గురించి. కోఆర్డినేటర్స్ ద్వారా వెళ్ళడం, వాళ్ళు మోసం చేయడం, అలా అంతా ఉంటుంది అనమాట. సో లక్కీగా నేను బాయ్గా పుట్టడం అలా. అంటే నాకు రావడమే డైరెక్టర్ ద్వారా ఛాన్స్ వచ్చింది కాబట్టి వితౌట్ స్ట్రగుల్స్ అండ్ ఆల్ ఆ సీరియల్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తా ఎవ్రీ ఇయర్ ఒక స్టెప్ ఎదుగుతా. రైట్ నౌ ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్లో స్ట్రగుల్స్ చాలా ఉన్నాయి.
అంటూ ఉంటారు కదా చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగాను అని. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ, అలా అరిగేటట్టు తిరిగాను నేను. అప్పుడెప్పుడు ఛాన్స్ రాలేదు, అన్ని లైట్ తీసుకొని వెళ్ళిపోదాం రా అన్నప్పుడు ఛాన్స్ వచ్చిందనమాట. నెవర్ లుకింగ్ బ్యాక్. కానీ అప్పుడు తిరిగినప్పుడు ఏమనుకున్నారు అసలు, మనం వెళ్ళగలుగుతామా, మనం చేయగలుగుతామని ఆలోచించారు అప్పుడు ముఖ్యంగా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు అన్నారు కదా క్వశ్చన్ అవుతుందా లేదా, వెళ్ళగలుగుతారా లేదా, దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్. ఏంటంటే మా పేరెంట్స్ అందరిలాగా వచ్చేసి జాబ్కి ఆబ్వియస్లీ ఉంటుంది కదా, అడుగుతారు. కానీ దాని తర్వాత నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది ఎలా అంటే, దానికి అస్సలు ఫస్ట్ నుంచే నో చెప్పలేదు. సార్ నీకు ఇంట్రెస్టా, వెళ్ళు, ఎన్నేళ్ళు కావాలి, ఎన్నేళ్ళు ఏం లేదమ్మా నాకే తెలియదు కదా అంటే, సరే వెళ్ళు, ఎంతవరకు వెళ్తారో నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. మా నాన్నగారు అయితే ఫస్ట్లో అంటే ఫస్ట్ ఒక 10 days హైదరాబాద్ నేను న్యూగా వచ్చినప్పుడైతే, దాని తర్వాత కష్టపడినాను ఎందుకంటే అర్థమైంది కాబట్టి. ఫస్ట్ 10 days అయితే ఎక్కడికి నేను ఆటోలో కూడా వెళ్ళలేదు, క్యాబ్లోనే వెళ్ళాను. అరే నువ్వు వెళ్ళరా, నేను పెడతాను డబ్బులు, అలా చూసుకునేవాళ్ళు మా నాన్న. దేని ఆ తర్వాత నాకు అర్థమైంది, అరే అనవసరంగా వేస్ట్ చేస్తున్నాం కదా డబ్బులు, చెప్పకుండా తిరిగి దెన్ లక్కీగా ఒక ఛాన్స్ రావడం. ఆ స్ట్రగుల్స్ యూనో. ఫస్ట్ సీన్ ఏం చేశారు? 4 స్తంభాలు సీరియల్స్. 4 స్తంభాల ఆట ఫస్ట్ సీన్ వచ్చేసి సీనియర్ ఆర్టిస్టులతో ఉండింది. మనం వెరీ న్యూ కదా, వెరీ న్యూగా ఉన్నప్పుడు ప్రాంప్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ నేనేమనుకునేవాడంటే డైలాగ్స్ బట్టి కూడా చెప్పడం ఈజీ అనుకున్నాను. ప్రాంప్టింగ్ అంత కష్టంగా ఉంటుందో నాకు తెలియదు, అంటే ప్రాంప్టింగ్ అనే వర్డ్ కూడా నాకు తెలియదు సీరియల్స్లో వచ్చేంత వరకు. వచ్చి చెప్తున్నారు వాళ్ళతో పాటు నేను చెప్తాను, వాళ్ళతో అరే అలా చెప్పకూడదురా, ఇలా చెప్పాలి, అలా చెప్పండి డైరెక్టర్ చెప్తూ ఉంటే, సరే ఓకే ఫైన్. డైరెక్టర్ సార్ ద్వారా నేను రిఫర్ అయ్యాను కదా, ఆయన తిట్టలేక సరే మన ద్వారా వచ్చారు గమనం. బట్ యాక్టింగ్ వైజ్ సూపర్, యాక్టింగ్ వైజ్ అండ్ నెవర్ అంటే ఒక్కసారి కూడా నేను తప్పు చేయలేదు. ఆ రోలింగ్ అనేది ఉంటుంది, వర్డ్స్ రోల్ అవ్వడం, అది ప్రాంప్టింగ్ అని మిస్టేక్ చేస్తాను. అప్పుడు సార్ నన్ను తీసుకొని వచ్చి, చూడు నాన్న రోల్ అవ్వకూడదు, యాక్టింగ్ బాగా చేస్తాను, న్యూస్ పేపర్ ఉంటుంది రోజు గట్టిగా చదువుకో, అది ఒక 10 days ప్రాక్టీస్ ఆ తర్వాత నీకు రోల్ అవ్వదు వర్డ్స్, అది నువ్వు చెయ్యి ఒకసారి వస్తుంది. అది నేను ప్రాక్టీస్ చేశాను అండ్ లక్కీగా 2 takes 3 takes వేసుకున్నాను, అప్పుడు కూడా మిస్టేక్స్లో. బట్ ఆ తర్వాత అన్ని సింగిల్ టేక్. ఇప్పుడు ప్రాంప్టింగ్ సింగిల్ టేక్ అంతే. స్టార్టింగ్ లో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఏం చెప్తుంటారు మనం ఏం చెప్పాలి అర్థం, కాన్సంట్రేషన్ చెప్పచ్చు, రెండు ఉన్నాయి, చెప్పేది విని చెప్పాలి, అది కొంచెం రోల్ అవుతాయి, చెప్పేది విని సిచ్యువేషన్ తగినట్టు యాక్టింగ్ చేయాలి. సో ఈ 2 ఉంటాయని మనకు తెలియదు కదా ఫస్ట్. సో ఆ 2 నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ నేర్చుకున్న తర్వాత అన్ని ఈజీ అయిపోయింది. ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ ఓకే. కానీ వదవనమ్మ ఇది మంచి ప్రాజెక్ట్, అది వెరీ గుడ్. అది నా బ్రేక్ ఏంటంటే, సో ఒక 6-7 months ఖాళీగా ఉన్నాను. 6-7 months ఖాళీగా ఉన్న తర్వాత జీ తెలుగులో అత్తారింట్లో అక్కా చెల్లెలని సీతాకాంత్ సార్ తెలిసి ఉంటుంది, సో సీనియర్ ఆర్టిస్ట్. సో ఆయన ప్రొడ్యూస్ చేసిన తర్వాత, ఆయన ప్రొడ్యూసర్ చేస్తున్నారు సీరియల్లో. అప్పుడు నేను చేసిన తర్వాత సడన్గా 6 months గ్యాప్ వచ్చింది. సో ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ తిరుపతి. సో వెళ్ళిన తర్వాత దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే మా వదిన వాళ్ళు వచ్చేసి చెన్నైలో ఉంటారు, పెద్ద వదిన వాళ్ళు. ఇదే వదినమ్మ సీరియల్ తమిళ్లో ఉందన్నమాట, పాండ్యన్ స్టోర్స్ అనేసి. అది చూస్తా వాళ్ళ అమ్మగారు సీరియల్ అడిక్ట్. అరే ఇలాంటిది నువ్వు ఎందుకు చేయకూడదురా, ఇలాంటి నువ్వు చేయొచ్చు కదా, ఎందుకు వేరే చేస్తున్నావు, ఇలా చేయంటే, అదే ఉందమ్మా వదినమ్మలో, అలాంటి సీరియల్ ఒకటి ఉంది వదినమ్మ అనేసి, అలా వస్తే హ్యాపీ నాకు కూడా, బట్ ఎక్కడ వాళ్ళు పిలుస్తారంటే. అప్పుడు నాకు మా టీవీ ఎప్పుడు పోలేదు, సో ఈటీవీ జీ తెలుగు అంతే మా టీవీ. ఆ తర్వాత సడన్గా అది చెప్పిన 1 monthకి మా టీవీ నుంచి కాల్ వచ్చింది. సో ఇలాగా వదినమ్మకు చూస్తున్నామండి లక్ష్మణ్ అని. ఐ వాజ్ లైక్ అదేంటి, సరే ఫైన్ వస్తానండి అనేసి. అంటే నాకు నమ్మకం లేదు అంత పెద్ద సీరియల్లో వస్తుందా అనేసి. దెన్ ప్రభాకర్ సరే నాకు మెసేజ్ చేయడం, ఇలా నీ ఫొటోస్ పంపమ్మా అంటే, సరే సార్ ఓకే సార్ పంపిస్తానంటే, సరే నీకు ఓకే అయితే ఎల్లుండి నుంచే షూట్ ఓకేనా సార్, అడుగుతారేంటి సార్ నేను రెడీ సార్ అంటే, అప్పటికప్పుడు నైట్ ఎక్కేసి బస్సు ఎక్కి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి, సరే ఇలా ఉంటుందమ్మా అనేసి, మహేశ్వరి గారు అనేసి నా కో ఆర్టిస్ట్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడిషన్ చేసి ఆ రోజు నైటే ఫిక్స్, నెక్స్ట్ డే నుంచి షూట్. సో ఆ సీరియల్ నాకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. అంటే దానికి ముందంతా ఎలా ఉండేదంటే, నేను త్రూ కాంటాక్ట్స్ వెళ్ళేవాడిని, అంటే ఇలా ఉందా అదే. ఆ సీరియల్ తర్వాత నాకు కాల్స్ వచ్చేవి అనమాట. సో ఐఎమ్ సో లక్కీ వదినమ్మ అనే ప్రాజెక్ట్ వల్ల. సక్సెస్ ప్రాజెక్ట్ కదా అది, అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ త్రూ మాటల ద్వారా కూడా రన్ అవుతుంది. ఆవిడ ఏ ముహూర్తంలో అన్నారు అదే సీరియల్ తెలుగులో రావడం, ఐఎమ్ సో హ్యాపీ. ఓకే. ప్రభాకర్ గారితో వర్క్ చేయడం, మీ అన్నయ్య దాంట్లో సీరియల్లో ఎలా అనిపించింది?
ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఎట్లా అంటే సీరియల్ ఇండస్ట్రీలో మెగాస్టార్. 4 పిల్లర్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, హీఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్. అలాంటి పర్సన్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఉంటుంది కదా, మనం ఇట్లా ఉండడం, ఒబీడియంట్గా ఉండడం. అలా ఒబీడియంట్గా ఉంటే ఏంటో అట్లుంటావు, బాగుండు అని చెప్పేసి బ్రదర్, బ్రో అని పిలవడం. సో ఆయన ఫస్ట్ నుంచే ఈజ్ వెరీ సపోర్టివ్. నేను ప్రతిరోజు అడిగాను, సార్ యు ఆర్ సాటిస్ఫైడా, నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, యు ఆర్ సాటిస్ఫైడ్. ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతావు, నేను చాలా సాటిస్ఫైడ్ అని చెప్పేసి. ఛానల్ ఒకవేళ రిజెక్ట్ చేసినా కూడా నాకు ఆ అబ్బాయి కావాలని చెప్పడం, నేను వెళ్ళడం, అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. అంటే ఊరికనే తీసుకున్న తర్వాత మనం ప్రూవ్ చేసుకోకపోతే తప్పు కదా. సో ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అండ్ సో సాటిస్ఫైడ్. అండ్ యా, అప్పటి నుంచి ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. అంటే ఒక ఫేస్ని మనం ఎందుకు తీసుకోవాలి కన్నా ఆ పొటెన్షియల్ కొంతమందికే కనపడుతుంది కళ్ళలో. సో ఈ సీన్ ఇన్ మీ. ఆ తర్వాత అంతే, నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. కానీ ప్రభాకర్ గారు అయితే మొత్తం చూస్తే మీరు అన్నదమ్ములు, నిజంగా అన్నదమ్ములు ఉంటే ఇట్లే ఉండేవాళ్ళు అన్నట్టు స్క్రీన్ మీద కనిపించారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ సీరియల్లో ఎలా ఉంటుందంటే ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. ఆయన నిజంగానే పెద్ద ఆయన లాగా. ఆయన వస్తే ఒకవేళ సెట్కి వచ్చారనుకోండి, అందరూ ఒక రకంగా ఉంటాం. సడన్గా సార్ వచ్చారనుకోండి, సైలెంట్. బట్ ఆయన అలా ఉండరు. ఎట్లా ఉంటారంటే మనలాగానే ఉంటారు, మనకన్నా ఇంకా జోష్ అనమాట. చాలా స్పాంటినిటీ ఎక్కువ ఆయనకి. మీ వదినమ్మ కూడా చాలా సీనియర్ ఆర్టిస్ట్ సీరియల్స్లో. ఐ లవ్ హర్, సుజిత గారు. అసలు ఐ లవ్ హర్ ఎ లాట్. ఎట్లా అంటే ఆవిడ అసలు ఏమంటారు, ఆ సీనియారిటీ ఉంటుంది కదా, అస్సలు వెరీ డౌన్ టు ఎర్త్. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎట్లా ఉంటుంది, కొత్త ఆర్టిస్టులు అయినా. ఇప్పుడు నేను అంటే ఆబ్వియస్లీ ముందు సీరియల్స్ చేశాను, బట్ కొత్త ఆర్టిస్టులు ఉంటారు కదా అప్పుడప్పుడు, వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు చుట్టూ కాంబినేషన్స్తో ఒక 1 డే డైలాగ్ ఆర్టిస్టులు వస్తారు, ఇంపార్టెన్స్ క్యారెక్టర్. వాళ్ళతో కూడా షీల్ నెవర్, వాళ్ళు ఒక టేక్ 3 టేక్స్ 4 టేక్స్ తీసుకున్నా కానీ సరే చెప్పమ్మా, ఇలా చెప్పు అలా చెప్పు అంటారు. కానీ ఏంటి నేను ఎందుకు చేయాలి వీళ్ళతో, అంత కరెక్ట్గా ఉంటారు అనమాట. ఆర్టిస్ట్కి వాల్యూ ఇస్తారు. ఇప్పటికీ నేను ఆవిడతో మారేటప్పుడు నేను పేరు పెట్టి పిలవను, వదినమ్మ అని పిలుస్తాను, చెప్పు లక్ష్మణ్ అనేసి. ఫన్నీ మూమెంట్స్ ఎలా ఉండేటి వదినమ్మ సెట్లో? ఫన్నీ అంటే నేను చాలా రిజర్వ్డ్ టైప్, ఇంట్రోవర్ట్. ఫన్నీ మూమెంట్స్ అంటే ఓన్లీ సీన్ జరిగేటప్పుడే ఉంటాయి. బట్ సీన్ వన్స్ అయిపోయిందంటే ఎవరు పార్టీకి వాళ్ళు అంతే. ఓకే. వదినమ్మ తర్వాత ఎలాంటి బ్రేక్ వచ్చింది మీకు? ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి? వదినమ్మ తర్వాత బిజీ అయిపోయాను. బిజీ. 1 ప్రాజెక్ట్ మంత్లీ చేసేది, 2 ప్రాజెక్ట్స్. సో అదే బిజీ అయితే బాగా అయ్యాను. బిజీ ఈవెంట్స్, పరివార్ షోకి వెళ్ళడం, సో అలా బిజీ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఏమంటున్నారు పేరెంట్స్? జాబ్ చేయమంటారా ఇప్పుడు? ఎందుకు ఓకే. సాటిస్ఫై ఇప్పుడు పేరెంట్స్? సో సాటిస్ఫై. నేనే సాటిస్ఫైడ్. ఓకే. మూవీస్కి ఏం ట్రై చేస్తలేరా? ట్రై చేస్తాను, టైం దొరికితే ఐ డెఫినెట్లీ డూ. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అల్టిమేట్గా మూవీ అనేది ఉంటుంది. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో, అంటే వాళ్ళకి పొటెన్షియల్ తెలుసు నాలో. బట్ అది చెయ్యాలంటే మనం ప్రాజెక్ట్స్ వదులుకోవాలి. బట్ ఇది అన్నం పెట్టింది కదా, అది జస్ట్ 2-3 డేస్ 1 మంత్ ఉండొచ్చు. అది ఒకవేళ బ్రేక్ రావచ్చు, బ్రేక్ రాకపోవచ్చు, దానికోసం ఇది వదలలేను కదా. సో అల్టిమేట్గా ఇదే నాకు మెయిన్ మోటివ్. అందరూ అంటూ ఉంటారు నాకు సినిమాలకు వెళ్ళాలి, నాకు సీరియలే కావాలి, సినిమాలు వద్దు నాకు. డైలీ ప్లానింగ్ ఏముంటుంది మీ సీరియల్కి వెళ్ళినప్పుడు? మీ డైలీ షెడ్యూల్? డైలీ షెడ్యూల్ ఏముంటుంది కానీ ఒకటి ఏంటంటే బయట కనపడేది అంతా సీరియల్ ఏముంది, జస్ట్ యాక్టింగ్ చేసేసి డబ్బులు సంపాదించవచ్చు అంటారు. అలా కాదు. మార్నింగ్ నిద్ర ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. అసలు మీకే తెలుసు కదా, మీకు ఇంటర్వ్యూస్ తీసుకోవడం, మేము నైట్ ఎప్పుడు వదులుతారో తెలీదు. అంటే యాక్చువల్లీ కాల్ షీట్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 9 వరకు, ఆ 12 hours కాల్ షీట్ ఉంటుంది. బట్ మన సెట్కి 8 గంటే 7కి రావడం, 7:30 అలా కాదు, 5, 6:30 అప్పుడు అవన్నీ రెడీ అయ్యేసరికి షార్ట్ 8కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఆడ వెళ్ళాలంటే మన ఇంట్లో ఎంతకు లేయాలి, మళ్ళీ జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇన్ని ప్రాసెస్. మళ్ళీ నైట్ వెళ్తానే మళ్ళీ పనుకుంటామా, నిద్ర రాదు అసలు. మళ్ళీ యాక్టింగ్ కూడా ఏమంటారు, యాక్టింగ్ చేస్తే డబ్బులు కాదు, చెప్పినట్టు చెయ్యాలి, వాళ్ళు అనుకున్న టైంలో దాన్ని ఫినిష్ చేయాలి.
మళ్ళీ రాకపోతే రీటేక్స్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా అయిపోతుంది. సో ఇట్స్ నాట్ వెరీ ఈజీ, అనుకున్నంత ఈజీ అయితే కాదు. డబ్బులు వస్తాయి కానీ ఈజీ అయితే కాదు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు మంచి నిద్ర వస్తుంది నైట్ షూట్లో, డైలాగ్ ఇది ఇంపార్టెంట్ ఇది సీన్ అన్నప్పుడు ఎలా అనిపించింది? ఏదైనా ఉన్నాయా సందర్భాలు? యాక్చువల్లీ ఉంది, నిన్ననే జరిగింది అది. సో నేను చాలా క్రికెట్ అనేది చాలా పిచ్చి. క్రికెట్ అనేది నా లైఫ్లో రెండే, యాక్టింగ్, క్రికెట్. సో ఏమైందంటే మొన్న ఒక 4 days బ్యాక్ వీళ్ళు ఉంటారు కదా, మానస్, సుధీర్, ప్రదీప్, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. సో వాళ్ళతో ఆడాం మొన్న. ఒకరోజు మొత్తం మధ్యాహ్నం 2 to 6 వరకు ఒక క్రికెట్ ఆడి, మళ్ళీ ఆ నుంచి 6 to 10 వరకు క్రికెట్ ఆడి, మళ్ళీ 1 to 4 వరకు క్రికెట్ ఆడాను. 4:30కి రెడీ అయిపోయి 5కి షూట్కి వెళ్ళిపోయాను. సో నో స్లీప్. సీన్స్ చెప్తున్నారు, ఎస్ సార్ ఎస్, సీన్ ఎప్పుడురా అయిపోతుంది నిద్ర వస్తుంది అనమాట. ఆ టైంలో నిద్రపోయే సీన్ ఇస్తే మాత్రం చాలా న్యాచురల్గా చేయొచ్చు. సో ఆ స్ట్రగుల్ నేను మొన్ననే ఫేస్ అదే అంటున్నాను, సేమ్ స్ట్రగుల్. బట్ ఏమంటారు, క్రికెట్ పిచ్చి, నైట్ డే ఏం లేదు ఆడుకోవడం. బట్ యా నిద్ర వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం. అయ్యో అది యాక్షన్ అంటుంటారు, మనకేమో మంచిగా యాక్షన్ వినపడదు. అదే ఏ లక్ష్మణ్ సార్, ఓకే సార్, ఇట్లా. ఓకే ఫన్నీ. ఇప్పుడు 2 projects ఉన్నాయి మీకు మామయ్య గారు. ఓకే, ఎలా నడుస్తుంది మళ్ళీ? కన్నింగ్ చేయాలి, విలన్ మీరే దాంట్లో. యా సో అంటే అది కన్నింగ్ అంటే కన్నింగ్గా కనపడకూడదు, కనిపించదు. బట్ వాడు చేసేవన్నీ అవే పనులు. సో ఫేస్లో చూపించకూడదు ఎక్కువ. బట్ యా ఐ లవ్ ఇట్. మేబీ ఈ మార్చ్కంతా అది ఇలా వెళ్తుందనమాట ఆ ట్రాక్. సో వెయిటింగ్, దానికోసం వెయిటింగ్ యాక్చువల్లీ మోర్ దెన్. అండ్ శ్రావణ సంధ్యలో ఈజ్ లైక్ సో హ్యాపీ, గోయింగ్ గుడ్. ఓకే, జమ్మి ప్రొడక్షన్స్కి వేరే ప్రొడక్షన్స్ చాలా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏం గమనించారు డిఫరెన్స్ మీరు? ఏం లేదండి, ఏం లేదా? మీకు డిఫరెన్స్ ఏముంటుందంటే డిఐలో డిఫరెన్స్ ఉంటుంది. వన్స్ ఎయిర్ అవుతుంది కదా ఎపిసోడ్, ప్రొడక్షన్ కాస్ట్, పీపుల్ ఆఫ్ వర్కింగ్, నంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్, వీళ్ళందరూ ఒకటే. మనం అనుకుంటా ఉంటాం కానీ జెమ్నీ, మా టీవీ, అన్ని ఛానల్స్ ఒకటే, అన్నీ ఒకేలాగా ఉంటుంది. డిఐ వర్క్లో కొంచెం తేడా ఉంటుంది. అంటే ఇది కొంచెం 4K అలాగ, అన్ని 4Kనే. ఆ డిఐ వర్క్లో కొంచెం తేడా ఉంటుంది అంటే, ఇంకా నథింగ్ బట్ అంతా ఒకటే, ప్రొడక్షన్ అంతా ఒకటే. ఈవెన్ జెమ్నీలో ఫుడ్ చాలా బాగుంటుంది. ఓకే, మీరు జిమ్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే సీరియల్స్ అంటే ఒక స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది డైరెక్ట్. ఇవన్నీ బయట ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఫ్రెండ్స్తో తిరగడం ఇవన్నీ? యా అంటే అదే అంటా ఉంటారు కదా, స్ట్రగుల్స్ పెద్ద ఈజీ అనుకుంటాం కానీ కొన్ని ఈవెంట్స్ ఉన్నప్పుడు పోవాలన్నా కుదరదు. లిటరలీ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలంటే నేను 1 month బ్యాక్ లీవ్ అడిగాను. సో అది కూడా చెప్తానండి, నాకు కరెక్ట్ 10 days ముందు చెప్పండి అంటారు. 10 days ముందు చెప్పినా సరే అంటారు. 2 days ముందు ఆ రోజు షూటింగ్ ఉందండి, నైట్ షూట్ అంటారు. అప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అలా ఉంటాయి అనమాట. ఈవెంట్స్కి వెళ్ళలేము, ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూ అయిందంటే దాన్ని చేయలేం, ఎమర్జెన్సీ ఉంటే చెప్పలేం, చాలా కష్టం. అంటే వాళ్ళు మన కోసం వాళ్ళు నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, మనం ఒకరు లేకపోతే వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. సో అందుకే అంత ఈజీ కాదు, ఏది జరగదన్నమాట. చాలా కష్టం పర్మిషన్స్ రావాలండి. ఐటీ జాబ్స్లో ఇవన్నా తీసుకోవచ్చు కానీ సిక్ లీవ్ అంటే ఏం చేయలేరు, ఐటీ జాబ్లో ఇచ్చేయాల్సిందే. అట్లా మాకు సిక్ అంటే కూడా నేను ఇవ్వలేరు, చేయాలా. సిక్ అయిన మామగారులో లీడ్, అతనికి లిటరలీ సిక్ బట్ స్టిల్ హీ డన్. అంటే ఆ ప్యాషన్ ఉంటుంది కదా యాక్టింగ్కి, సో అలా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా టైఫాయిడ్ వచ్చింది, ఐ డన్ లైక్ 2 days చేశాను. ఆ టైఫాయిడ్ వచ్చినాక నేను 2 days చేశాను, బట్ నా వల్ల కాల. ఆ తర్వాత నేను ఒక 5 days లీవ్ తీసేసుకున్నాను. అది లీవ్ చాలా కష్టం, అంటే కాంబినేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు చాలా కష్టపడి ఇంకా నా హెల్త్ పోతుంది కదా అని చెప్పేసి నా కోసం సీన్స్ని మార్చి సరే సరే నువ్వు తీసుకో లీవ్ అని ప్రొడ్యూసర్స్ చాలా మంచి వాళ్ళు. సో వాళ్ళు నా కోసం సీన్స్ని మార్చి ఆ సీన్స్ అంతా అవాయిడ్ చేసి మళ్ళీ ఆ తర్వాత లీవ్ ఇచ్చారు. ఇప్పుడు 2 serials చేస్తున్నారు. సీరియల్స్ అంటే డేట్స్ క్లాషెస్ చాలా వస్తాయి, వాళ్ళ 2 మేనేజ్ చేస్తారు. 2 serials ఒకటే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు, మీరే కదా. వాళ్ళు డేట్స్ సార్, మీకు డేట్స్ ఎందుకు సార్,
మేమే డిసైడ్ చేసేది అదే ఆ సీరియల్ ఈ సీరియల్ పర్లేదు సార్ అంటారు అనమాట. ఇవి జరుగుతున్నప్పుడు మీకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ఇబ్బందులు పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? అలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేయి నుంచి వెళ్ళిపోయినాయి కదా, సీరియల్స్ చాలా మిస్ అవుతుంటాం. వస్తాయి ఒక 5-6 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈవెన్ మార్నింగ్ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. బట్ ఏం చేస్తారు, ఒకే ప్రొడక్షన్లో 2 సీరియల్స్ వేస్తాం కదా, అంత ఈజీ కాదు వెళ్ళడం మనం. మీకు మంచి ఒకటి ప్రొడ్యూసర్ కాబట్టి డేట్స్ కూడా ప్రాబ్లం, డేట్స్ అసలు ప్రాబ్లం లేదు. ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడా అయితే ఇక్కడ లేడండి, ఇక్కడ పెట్టేయండి అంతే అంత ఈజీ. ఓకే, ఇన్ని ప్రాజెక్ట్ చేశారు కదా, మీ ఫేవరెట్ ప్రాజెక్ట్ ఏంటిది? వదినమ్మ, ఆల్వేస్ వదినమ్మ. బట్ నేను నేర్చుకునింది యాక్టింగ్ వైజ్ కానీ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఇండస్ట్రీలో, కెమెరాలో కానీ ఫోకస్ పాయింట్ అనే వర్డ్, లేకపోతే కెమెరా ఫేసింగ్ అప్పుడు వచ్చేసి ఫేవర్ అనే ఒక వర్డ్. ఇవన్నీ వర్డింగ్స్ మనకు అప్పట్లో అంతా షార్ట్ ఫిల్మ్స్ అంటే కెమెరా ఉండడం, ఎవరు పడితే వాడు యాక్టర్స్, లీడ్ అంటే ఎవరు ప్రొడ్యూసర్ వాడు లీడ్, అట్లా ఉండేవి. అలాంటిది ప్రొఫెషనల్గా ఒకటి ఉంటుంది, ఇలానే ఉంటుంది సెట్. లైట్స్ పెట్టాలి మనకి, లైటింగ్ డే లైట్ ఒకటి ఉంటుంది, నైట్ లైట్ ఒకటి ఉంటుంది. ఇన్ని ఉంటాయని నేర్చుకునేది అయితే ఫస్ట్ సీరియల్ హరిచరణ్ గారు ద్వారా. ఆయన ప్రతి సీన్ని ఒక్కసారి కూడా ఆయన కోప్పడింది నేను చూడలేదు. నేను తప్పులు చేసినా కోప్పడ్డాను. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దగ్గర వచ్చి యాక్టింగ్ నేర్పించేవాళ్ళు. సో ఫేవరెట్ నాకు 2. ఫస్ట్ సీరియల్ ఏంటంటే నేర్చుకునింది నా ఎంట్రీ కాబట్టి నాకు ఫస్ట్ సీరియల్ ఫస్ట్ ఫేవరెట్. సెకండ్ సీరియల్ నా పెద్ద బ్రేక్ ఇచ్చింది కాబట్టి ప్రభాకర్ సార్ సీరియల్ వదినమ్మ. ఓకే, ఇండస్ట్రీలో ఎవరున్నారు ఫ్రెండ్స్ మీకు? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేరా? నా ఫేవరెట్ ఫ్రెండ్ వచ్చేసి ఇండస్ట్రీలో శ్రవణ్ అనేసి, పల్లెకిలో పెళ్లి కూతురు. ఇప్పుడు మగువ ప్రాజెక్ట్ వస్తుంది మా టీవీలో, స్టార్ మాలో. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్. అతను నా బెస్ట్ ఫ్రెండ్. అంత మేమంతా ఒక క్రికెట్ బ్యాచ్ ఆర్టిస్ట్ పెద్దగానే ఉంది. హేమంత్ అతను ఆర్టిస్టే, నరేష్ అతను ఆర్టిస్టే, యూనో వీళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. రాఘవ గారు సీనియర్ ఆర్టిస్ట్. సో వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో. మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకైతే. ఒకప్పుడు బ్రేక్ దొరికితే ఊరికి వెళ్ళిపోయాడిని, బ్రేక్ దొరికితే రే కలుద్దాం రా అట్లా. ఆయన చూస్తే ఫేవరెట్ హీరోస్ హీరో మీకు? నాకు ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు, బట్ నాకు వాళ్ళ ఫిలిమ్స్ నచ్చుతాయి. ఫేవరెట్ అంటూ ఉన్నామంటే అదేదో ఒక న్యూట్రల్ ఉండవు. అప్పుడు ఒక పొరపాటున ఒకరు ఫేవరెట్ అయ్యామనుకోండి, వాళ్ళ యాంటీస్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వీళ్ళని హేట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఫేవరెట్ ఎవరికి. బట్ ఐ లవ్ ఫిలిమ్స్ లైక్ మహేష్ బాబు గారిది, తమిళ్లో విజయ్ది, సూర్యాది, అండ్ వీళ్ళే. ఓకే, తమిళ్లో వచ్చా మీకు? బాగా వచ్చు. ఓకే, తమిళ్ ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదా? తమిళ్లో కాంటాక్ట్స్ లేవు. కాంటాక్ట్స్ లేవు. ఓకే, ఇవి ఓన్లీ ఫర్ తెలుగు వరకేనా? ఇదే స్టార్ మాలో వచ్చే సీరియల్ ఏమైనా రీమేక్స్ ఏమైనా ఉన్నాయి వేరే లాంగ్వేజెస్ డబ్బింగ్? తెలుగేనా ఓన్లీ, ఏం లేవు బయట? ఓకే, అండ్ మొత్తానికి సీరియల్ లైఫ్ మొత్తం లీడ్ చేస్తున్నారు హ్యాపీగా? ఇలానే వెళ్తుంటే కూడా హ్యాపీనే నాకు. అంటే అల్టిమేట్గా ఐఎమ్ హ్యాపీ. ఒకటండి, హ్యాపీగా ఉండాలంటే ఇష్టమైన వర్క్ చేయాలి. అర్థమైందా? అది ఎంత వస్తుంది ఎంత రాలేదని కాదు, కానీ మనం ఒక హ్యాపీగా ఉండాలి అంటే యాజ్ అ పర్సన్గా ఇష్టమైన పనిని ఎంత కష్టం వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే మనకి ఇస్తూ ఉంటుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. మీరు అన్నట్టు హ్యాపీనా కాదా అనేదానికన్నా హ్యాపీగా లేని రోజులు ఉన్నాయి, బాధపడిన రోజులు ఉన్నాయి. బట్ ఏ రోజు నేను రిగ్రెట్ అవ్వలేదు, అరే చేసిండకూడదేమో అని. ఎందుకంటే ఇష్టమైన పని. సో కష్టాలు ఇన్నున్నా లాస్ట్కి ఆలోచించినప్పుడు నాకు ఇష్టమైన పనే కదా. సో ఐఎమ్ సో హ్యాపీ. కానీ 7 months మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఆ టైంలో ఒకటి అనేది ఉంటుంది, నేను ఒక మంచి వేయించుకున్నానా లేకుంటే ఇంకా బ్యాక్ స్టెప్ వేద్దాం, మమ్మీ డాడీ చెప్పినట్టు జాబ్కి వెళ్ళాలన్నా అని ఏమైనా థాట్స్ వచ్చాయా 7 monthsలో? మనం ప్రయత్నిస్తుంటాం, మనసులో ఉంటుంది సాధిస్తామన్నది, కానీ ఒక మనసులో ఒకటి ఉంటుంది కదా, అదేమైనా 7 months అదే చెప్తున్నాం కదా. మా పేరెంట్స్ 7 months నేను చాలా ఖాళీగా ఉన్నా. లిటరలీ నో కాల్స్ ఫ్రమ్ ఎనీవన్. ఓకే, ఎవరి ద్వారా కాల్స్ రాలేదు, నేను మెసేజెస్ పెట్టిన రిప్లై రాలేదు. సో 7 months ఉంటాయి బాధలు ఉన్నప్పుడు. దెన్ నా పేరెంట్స్ చెప్పారు 7 months కదా, సరే 1 year ఎక్స్టెండ్ చేసుకో. సో వస్తే వచ్చింది, లేకపోతే నువ్వు ఎందుకు స్ట్రగుల్ తీసుకుంటావు, మేము ఉన్నాం కదా. వాళ్ళు ఇప్పటికీ ఏమంటారంటే, నువ్వు మానేసి వచ్చేసినా కానీ మాకేం ప్రాబ్లం లేదురా, మేమున్నాం కదా చూసుకోవడానికి,
అంత సపోర్టివ్గా ఉంటారు. ముఖ్యంగా మా నాన్నగారు. మా అమ్మగారికి ఏంటంటే వీడెక్కడ ఏం లేకుండా వెళ్తాడో అనే ఒక భయం ఉంటుంది. బట్ షీ ఆల్సో సపోర్ట్స్ మీ లాట్. బట్ మా నాన్న ఇప్పటికీ ఎప్పటికీ నా ఒక పిల్లర్ అనమాట నాకు. వాట్ యూ వాంట్, సరే ఎలా కనపడాలి నువ్వు, సరే బాగా పోదాం షాపింగ్, సీరియల్, సినిమా ఏదైనా ఫస్ట్ మా నాన్నగారు. ఇప్పుడు నా పర్సనల్ మేనేజర్ అనుకోండి ఆయన. సో ఆయన ఎప్పుడు సపోర్టివ్గా ఉండి నాకు అప్పుడు నాకు అనిపించేది కాదు 7 months నెక్స్ట్ వర్క్ లేకపోతే ఎలా ఉండేది. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే మోర్ దెన్ కష్టం సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించదు. ఆయన సంకల్పం చాలా గట్టిది కాబట్టి నేను ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి నాకు. మళ్ళీ ఆ 7 months గ్యాప్ మళ్ళీ నాకు ఎప్పుడు రాలేదు. బిజీగానే ఉన్నాను నేను. వదినమ్మతో ఇంకా గ్యాప్ అవసరం లేదు. వదినమ్మ తర్వాత గ్యాపే లేదు. ఓకే, మీ ఫ్రెండ్స్, స్కూల్ లైఫ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీతో? ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ అయ్యారు, మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు కదా, ఎలా వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ మీటింగ్? అంటే సొంత ఊరు తిరుపతి నాది. తిరుపతిలో రెగ్యులర్గా క్రికెట్ ఆడతాం మేము. అట్లా 1 year నేను వెళ్ళలేదు ఊరికి, బిజీగా ఉండి. ఆ 7 months ఉండినాను. బట్ ఆ తర్వాత వదినమ్మ తర్వాత అసలు 1 year వెళ్ళలేదు. అప్పుడు నేను వెళ్ళిన తర్వాత లిటరలీ హీరో గారు అరే హీరో ఏంట్రా రారా ఆడదాం అంటే ఫస్ట్ బ్యాటింగ్ దిగు. ఆ రెస్పెక్ట్ ఎట్లుంటుందంటే అది ఏదో ఇట్లా వచ్చింది జెన్యూనిటీ ఉంటుంది కదా. అప్పుడు అనిపిస్తుంది అరే మనం కష్టపడిన దానికి ఫలితం చూసినప్పుడు చాలా బాగుంటుంది హాయిగా. సో నా ఫ్రెండ్స్ అంటారు, నా 7th class నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, 7th class నుంచి ఇప్పటి వరకు. దీని తర్వాత కూడా వాళ్ళే ఉంటారు. ఆ 3 main ఫ్రెండ్స్ ఉంటారు, 3 to 4. శ్రీకర్, సాయితేజ, రాజశేఖర్, వీళ్ళు ముగ్గురు వచ్చేసి నా 7th నుంచి వాళ్ళే వస్తా. సో వాళ్ళు చెప్పరు కానీ అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా. వాళ్ళ స్ట్రగుల్స్ ఉంటాయి కదా లైఫ్లో, జాబ్ చేస్తూ బట్ బాగా సంపాదిస్తున్నారు. బట్ స్టిల్ మేము అనుకునేది మేము చేయలేదు, నువ్వు అనుకునింది వదలకుండా నువ్వు చేస్తున్నావురా, ఆ ఫ్రెండ్ ఉన్నందుకు నాకు హ్యాపీగా ఉందిరా ఓడన్నప్పుడు కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట. ఓకే, కానీ మీరు సీరియల్ అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ కాదు, మెయిన్ లీడ్స్ చేస్తున్నారు, హీరోగా చేస్తున్నారు అంటే మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందికరమే అనిపిస్తుంది. ఎందుకంటే ఏది తినాలన్నా కొంచెం లిమిటెడ్గా తినాలి, ఇది చేయాలని. ఎలాంటి కుమ్మేయడమే, లిమిట్ లేదు ఏం లేదు అసలు. అమ్మాయిలు అయితే బహుశా అది ఉంటుంది లిమిట్ అవంతా. నా మెటబాలిజం ఎట్లా అంటే నేను లావ్ అవ్వాలంటే లావ్ అవ్వచ్చు, సన్నగా కావాలంటే సన్నగా అవ్వచ్చు. ఇప్పుడు నేను కొంచెం లీన్గా ఉన్నాను కదా, నేను జస్ట్ 5 daysలో లీన్ అయిపోతాను. నేను బాగా లావ్ అవ్వాలంటే మేబీ టేక్స్ 10 days అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం రగ్డ్గా కనపడాలి అనుకో, నేను ఒక 1 month బాగా తిని బాగా జిమ్ చేస్తే లావ్ అయిపోతా. నాకు ఆ ప్రాబ్లమే లేదు, నేను సన్నగా ఉండాలా లావ్ ఉండాలా నాకు చాలా ఈజీ. అందుకే నేను ఏదంటే అది తినేస్తాను. లక్కీ బాయ్ మీరు, అసలు చాలా లక్కీ. దాంట్లో ఫస్ట్లో లిటరలీ నేను చదువుకునే టైంలో లావ్ ఎప్పుడు అవుతాను రా బాబు అనుకునేవాడిని. ఇప్పుడు సన్నగా అవ్వాలరా అట్లా. స్క్రీన్ మీద ఫస్ట్ మీరు 4 స్తంభాలు మీరు ఇంట్లో కూర్చొని చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యారు? మీ అంటే వేరే వాళ్ళ మనం చూస్తుంటాం యాక్టింగ్ చేసింది, మీరు చూసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫ్యామిలీతో చూసారా, మీరు ఒక్కరే చూసారా? లేదు, సీరియల్ ఎయిర్ అయినప్పుడు షూటింగ్ జరుగుతుంది ఫస్ట్ ఎపిసోడ్. అప్పుడు నేను మా అమ్మకి కాల్ చేసి చూస్తూ ఉన్నా. సో ఏంటంటే కోవిడ్ దానికి ముందు ఏంటంటే వెళ్తా ఉంది రావట్లేదు అంటే సడన్గా మా మమ్మీ వచ్చేసి కాల్ చేసి ఏంట్రా వస్తుందా లేదా ఇది నేను ఏడుస్తా ఉన్నా. ఆ టైంలో ఫస్ట్ టైం ఎపిసోడ్ ఎయిర్ అయినప్పుడు షీ ఫెల్ట్ హ్యాపీ టీయర్స్తో మాట్లాడినప్పుడు చాలా ఇదే నాకు. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అంటే అల్టిమేట్గా మన కోసం వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారు పేరెంట్స్ అనేవాళ్ళు. మనకు తెలుసో తెలియకో మనకు తెలియకుండా చాలా వదులుకుని ఉంటారు వాళ్ళ సంతోషం. మనం వాళ్ళకి పెద్దగా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంచాలి, ఏడిపికపోతే చాలు అంతే. సో ఆ ఫస్ట్ హ్యాపీ టీయర్స్ నా లైఫ్లో ఫస్ట్ నేను చూసింది ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు. అంటే ఎప్పుడు అంటూ ఉంటారు కదా మా కొడుకు అది చేస్తూ ఉంటారు, మా కొడుకు ఇంజనీరు అని చెప్తా ఉన్నప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీ చూసారండి సీరియల్, అయ్యో బాగా చేస్తున్నాడండి అబ్బాయి అలా చెప్పిన వాళ్ళే చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. సో యా. ఓకే, అంటే మీరు వచ్చి రావడమే ఇప్పుడు మీతో పాటు జోడీ కూడా చేయాల్సి ఉంటుంది కదా, కాంబినేషన్ లేడీస్, ఇప్పుడు హీరోయిన్ కానీ ఎవరైనా కానీ, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం చేసినప్పుడు? కొంచెం ఇబ్బందిగా ఏమైనా పడ్డారా? ఇబ్బంది ఏం లేదు, నేను బేసిక్గా చాలా రిజర్వ్డ్గా ఉంటాను, గర్ల్స్ ఎక్కువ చేయను. బట్ వాళ్ళ బట్టే
వాళ్ళు బాగా మాట్లాడారు అనుకోండి, బాగా మాట్లాడచ్చు. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు. బట్ స్టిల్ చేయాలి, తప్పదు. బట్ లక్కీగా రొమాంటిక్ సీన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి బాగుంది. వస్తే ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి ఏమైనా పెడితే పెట్టచ్చు మీ వాళ్ళు. పెడితే ఎట్లా చేస్తాను యాక్టింగ్, న్యాచురల్గా రాదేమో, అదేదో రేప్ చేసినట్టు. అదే చూడాలి కొంచెం. ఓకే, లక్ష్మణ్ గారు ఇంత రిజర్వ్ అన్నారు కదా, చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? మంకీయా లేకుంటే రిజర్వ్ అప్పుడు కూడా? బీభత్సమైన మంకీ. మేము మొత్తం 4 brothers అనమాట. సో నేను లాస్ట్, నేను ట్విన్స్ అనమాట. ట్విన్సా? యా. రామ్ లక్ష్మణ్ ఎక్కడ ఉన్నారు? అందరు జాబ్ చేస్తున్నారు. రామ్ వచ్చేసి బెంగళూరు. మీలాగానే ఉంటారు? సేమ్ కాదు, డిఫరెంట్. సో పవన్, మిథున్, రామ్, లక్ష్మణ్, సో అందరూ సెటిల్డ్. నేను ఒక్కడే బేవర్స్, ఏంటి చదువుకునేంత వరకు. మీద అందరూ హ్యాపీగా సెటిల్డ్ అయిపోయి, అందరూ ఏంట్రా ఇంకేంట్రా అని ఉంటా ఉన్నా కానీ మా అన్న వాళ్ళు వచ్చేసి స్టిల్ చేయాలనుకుని చెయ్యి, అంతా జరుగుతుంది. ఈవెన్ మా బ్రదర్స్ సపోర్టెడ్ అలాట్. యా, మంకీ. మా అన్నలందరూ డిసిప్లైన్డ్ బాయ్స్, ఏకైక మంకీ కాబట్టి చదువు ఒబ్బలేదు కాబట్టి. బట్ బాగా వచ్చాయి మార్క్స్, అయితే బాగా వచ్చాయి. ఫార్మాలిటీకి ఫార్మాలిటీగా ఉండాలి సర్టిఫికేట్. ఓకే, ఒకసారి నా లైఫ్లోనే, ఆయన లైఫ్లోను నా లైఫ్లోను 0 మార్క్స్ తెచ్చుకున్న ఏకైక స్టూడెంట్ ఆయనకి నేను. నా లైఫ్లోనే 0 మార్క్స్ తెచ్చుకున్న ఏకైక సబ్జెక్ట్ అయింది. సో వన్ ఫైన్ డే ఏమైందంటే ఆయన ఆఫీస్కి పిలిపించి హెచ్ఓడి మాకు ఆఫీస్కి పిలిపించి, ఇట్లా ఏంట్రా ఇది అంటే, సార్ ఏంటి సార్ 0 మార్క్స్ ఏంట్రా, సిగ్గుందా నీకు? అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు తెచ్చుకోలేదు ఏ స్టూడెంట్, ఇలా చేసి నాకే కదా కెరీర్ బాధ, ఏదో యాక్టింగ్ దాంట్లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకురా మా ప్రాణాలు తీస్తున్నావు అన్నాడు. చుట్టూ అందరు ఉన్నారు. చుట్టూ అంటే ఇంకా నాకు గిల్ట్ అయిపోయి, సారీ సార్, ఏంట్రా సారీ, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని చెప్పి ఇట్లా మాట్లాడారు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ, ఏమంటారు, హార్ట్ బ్రేక్ అయిపోయింది. అంటే నేను కూడా కావాలనే చదవలేదు, అరే ఏం రాస్తాం అని చెప్పి చదవలేదు. ఆయన బాగా హట్ అయిపోయి చాలా తిట్టేశాడు. ఆ రోజు నేను ఒక గట్టి ఫిక్స్ అయిపోయా, ఏ సార్ అయితే నేను తిట్టాడో ఆ సార్ దగ్గర నేను పొగిడించుకోవాలా అని చెప్పేసి కూర్చొని చదివి, ఫస్ట్ టైం నా లైఫ్లో 70% అంతా. ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్లో 80% అనుకున్నాను, 83% వచ్చిందనమాట. ఆ సబ్జెక్ట్స్లో హైయెస్ట్ మార్క్స్ ఆ సార్ దాంట్లోనే వచ్చింది. ఆ సార్ సబ్జెక్ట్లో ఫస్ట్ కాల్ చేసి, సార్ బాగున్నారు సార్, చెప్పమ్మా బాగున్నాను సార్, ఇట్లా 83% వచ్చిందంటే, సూపర్ అమ్మా, మీ సబ్జెక్ట్లోనే హైయెస్ట్ వచ్చాయి సార్ అంటే, అవునా, ఓకే అమ్మా హ్యాపీ అంటే పెట్టేశాను. కరెక్ట్గా సార్ ఒక 5 years తర్వాత కాల్ చేసి, ఎలా ఉన్నావు లక్ష్మణ్ అంటే, బాగున్నాను సార్, మీరు బాగున్నారంటే, నాకు చాలా ప్రౌడ్గా ఉందమ్మా, ఇట్లా మా రిలేటివ్స్ వచ్చారు ఇంటికి, చూపించాను, ఎందుకు తెలియదు అబ్బాయి తెలుసు అని అంటే, చాలా ప్రౌడ్గా ఉంది నా స్టూడెంట్గా ఉన్నందుకు, అదే చెప్దామని కాల్ చేశాను, బిజీగా ఉంటే, అయ్యో సార్ అట్లేం లేదండి. అట్లా కాల్ కట్ చేసినప్పుడు సూపర్ ఉంటుంది. ఏ సార్ అయితే నువ్వు ఎందుకురా నా స్టూడెంట్గా ఉన్నావు అన్న సార్ సడన్గా నాకు కాల్ చేసి, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అది ఓకే, సెల్ఫీలు తీసుకుంటుంటారా? యా సూపర్. ఇంత నోన్ ఫేస్ ఎవరు వదులుకుంటారు? తీసుకుంటారు, బట్ దానికోసమే కదా కష్టం అంతా. ఫేమ్ ఉంటే ఆటోమేటిక్గా మనీ వస్తుంది అంతే, మనీ కాదు, ఫేమ్ ఉంటేనే మనీ. ఓకే, దానికోసమే. మీరు సోషల్ మీడియా ఇన్స్టా కూడా యూజ్ చేస్తుంటారు కదా? బట్ ఇన్స్టాగ్రాము ఇవంతా అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్, ఆర్టిస్టుల కన్నా. ఆర్టిస్టులకి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఉమెన్స్కి, బాయ్స్కి నథింగ్. నిజంగా చెప్తున్నాను, ఫ్యాక్ట్ ఇది. ఒక బాయ్గా పుట్టడం ఇండస్ట్రీలో అయితే వేస్ట్, అదే అమ్మాయిగా పుట్టితే ఇండస్ట్రీలో హ్యాపీగా దర్జాగా ఉండదు లైఫ్. అసలు ఏం చేసినా వ్యూస్, డబ్బులు, మనకి ఏం చేసినా రాదు అసలు. వాడు అందంగా ఉన్నా రాదు, ఏం చేసినా అంటే ఉంటాయి, నేను కాదనట్లా. ఇప్పుడు గర్ల్స్ 100%, 90% ఈ త్రూ సోషల్ వెబ్సైట్స్ ద్వారా అర్నింగ్ పీపుల్. బాయ్స్ చూడండి ఎంతమంది అర్నింగ్, తక్కువ. అది. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? నాకా చికెన్ బిర్యానీ. నాటు అంటే ఇంకా పానీపూరి. వెళ్తుంటారా బయటికి? చాలా 1 year 2 years మానేశాను నేను, మంచిది కాదు అంటే. లిటరల్గా ఒక 5 days బ్యాక్ తిన్నాను, సర్లే తిందామని చెప్పి. లక్కీగా బాగుంది, బాగుంది.
చూస్తే కనుక కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులు కానీ అందరూ చాలా సఫర్ అయ్యారు, కొంచెం లెసన్ కూడా నేర్చుకోవడం జరిగింది జీవితం అంటే ఏంటిదో. అలాంటి సంఘటనలు ఏమైనా మీకు ఎదురయ్యా? నాకా ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్ స్టోరీ జరిగింది. ఏంటండి? మా పేరెంట్స్ బెంగళూరులో ఉన్నారు, నేను తిరుపతిలో ఉన్నాను. వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు, నేను ఒక్కటే ఇంట్లో స్టక్ అయిపోయాను. కరోనా అంటే హెల్ప్ కూడా చేయరు కదా ఎవరు, ఫుడ్ కూడా హెల్ప్ చేయరు. సో నా వెయిట్ అరౌండ్ 80 kgs, కరోనా టైంలో 66కి వెళ్ళిపోయా ఫుడ్ లేక సరిగా. లైఫ్లో ఫస్ట్ టైం వంట రూమ్లోకి వెళ్ళి నాకంటూ నేను చేసుకున్నది ఏదన్నా ఉందంటే అది కరోనాలో ఒక్కటే. నేను నేర్చుకునేది వంట. అంటే ఇప్పుడు చేయను, అది వంట చేసి ఒకసారి పప్పు చేసుకోవాలంటే మా అమ్మని అడిగి యూట్యూబ్ వీడియోస్ కాదు, మా అమ్మ వీడియో పెట్టుకొని ఎలా చేయాలమ్మా అని చెప్పి చేసేసి ఇంత చేశాను పప్పు ఒకడికి. ఇంత కలుపుకొని అమ్మ సరిపోతుందమ్మా ఇంత, రే ఎవరైనా వస్తున్నారు ఇంటికి అని. ఇంటికి ఎందుకు వస్తారమ్మా, నేనే కదా అంటే, మళ్ళీ అంతెందుకు చేశారు ఆ పప్పు, నువ్వే కదా మా చేయమన్నావు పప్పు అని చెప్పేసి చేసి తిని, బా ఇదేంద్ర ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి అయినా పర్లేదు తిని పడేసిన. సో ఎగ్ నేర్చుకున్నా, పప్పు నేర్చుకున్నా, ఫస్ట్ రైస్ పెట్టడం నేర్చుకున్నా. నాకు వచ్చింది ఏకైక థింగ్ ఏంటంటే బిఫోర్ కరోనా వేడి నీళ్ళు పెట్టడం స్టవ్ ఆన్ చేసి, దాని తర్వాత వంట నేర్చుకున్నా. పెద్ద పని వేడి నీళ్ళు. అమ్మో అసలు వేడి నీళ్ళు అంటే వేడిగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఎంత పని అసలు. అలాంటిది పప్పు నేర్చుకున్నాను నేను కదా. అది కరోనాలో నేర్చుకునేది అయితే వంట. బట్ మా ఇంటికి కేవలం వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళొక్కటే అరే రారా ఎంజాయ్ చేద్దాం, బా తాగి తందనాలు చేసి, నేను కాదు ఫ్రెండ్స్. నా రూమ్ని వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారంటే, బార్స్ అవంతా క్లోజ్డ్ కదా, నా రూమ్ అలా యూస్ వాళ్ళకి నేను చేశాను వంట. అది తిన్న వాళ్ళు ఉన్నారా అండి? తినేసి వెళ్ళిపోయి మొత్తం నేను చూసి ఏంట్రా ఇంట్లో ఇల్లు ఇట్లుందిరా బాబు అంటే మొత్తం క్లీన్ చేసి నేను వెళ్ళాను. వన్ ఫైన్ డే మా పక్కింటి వాళ్ళు చూసి ఇలా ఇల్లు చూసి, మా వంట మనిషిని మా పని మనిషిని మీకు పంపించేదా బాబు, ఏంది ఇల్లు ఇట్లుందంటే, అప్పుడు అంత ఘోరంగా ఉందా ఇల్లు అని చెప్పేసి ఆ రోజు పంచగట్టి దీనికి కట్టి మొత్తం క్లీన్ చేశా. నెక్స్ట్ డే నా ఫ్రెండ్ వచ్చాడు, మన ఇల్లేనా ఇది చూసి, అరే నేనే సూపర్ ఉందరా ఇల్లు అని. సో అది నేర్చుకున్నా, ఇంటి క్లీనింగ్ వంట కరోనా టైంలో నేర్చుకున్నాను అనమాట. సూపర్ నైస్. అండ్ ఇంకా ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్స్ మీకు రావాలి అంటే, కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటాం మన మైండ్లో కానీ అవి మనకు రావు. అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీకు డ్రీమ్? డెఫినెట్గా నాకు రిచ్ క్యారెక్టర్ వద్దు. వాడు ఎంత బీదోడు ఉండాలంటే ఒకే డ్రెస్ 10 రోజులు వేయాలి, ఒకే ప్యాంటు 4 రోజులు వేయాలి. నాకు తెలిసిన కళ్ళున్నాడు, లిటరలీ 1 year అయింది సీరియల్ స్టార్ట్ అయ్యి, ఒకే ప్యాంటు అన్న ప్లీజ్ అన్న వేరే ప్రాజెక్ట్ వచ్చిందన్న ప్యాంటు ఇది మాత్రం మార్చొద్దని, టాప్ మారుస్తా. అది సో మా ఆర్టిస్ట్లకి అది ఉంటుంది, ప్యాంటు మార్చాలి, షర్ట్లు మారుస్తా, అది కూడా 4, 3 అలాగా. షర్ట్లు జస్ట్ 3, ప్యాంటు 2. ఇలాంటి ప్రాజెక్ట్ కావాలని నా ఆశ. బీదోడ ఎండాల అది వదనమ్మ బెస్ట్ అనుకుంటా. డ్రెస్సులు చేంజ్ కాకపోయాడు. డ్రెస్ ఉన్నాయి అన్ని సీరియల్లోనూ బీభత్సంగా డ్రెస్సులు చేంజ్. నాకు ఆ శ్రవణ్ అనేసి మా ఇద్దరికి అదే కోరిక, రిచ్ క్యారెక్టర్లు వద్దురా బాబు, హ్యాపీగా మిడిల్ క్లాస్ వాడు ఉంటే ఇంకా హ్యాపీరా బాబు అనేసి. మీ వదిన మంచి తమ్ముడు క్యారెక్టర్ కదా, పంచ కట్టుకునేట ఒక లుంగే ఉండేది, ఒక టీ షర్ట్ ఒక లుంగి అంతే అంతే. అలా వల్ల బాగుండే. బట్ ప్యాంట్లన్నా మేనేజ్ చేసేది. ప్యాంట్ అయితే బ్లాక్ ప్యాంట్ మీరు కావాలని గమనించండి, చాలా మంది ఆర్టిస్టులు బ్లాక్ ప్యాంటే వేస్తారు. నాకు తెలియదు ముందు, అంటే బ్లాక్ ప్యాంట్ ఇన్ని కవర్ చేయొచ్చు, అంతవరకు తెలియక ఎన్ని ప్యాంట్లు కొన్నాను. ఇప్పుడు ఒకే ప్యాంట్. ఓకే. డ్రెస్సెస్ చేంజ్ చేయడం, సీన్కి సీన్ చేంజ్ చేయడం ఎలా హరివరి చేస్తారా, ఎలా ఉండేది? మేము ఎట్లా చేస్తాం తెలుసు, అందరూ అనుకుంటారు 5 minutes ముందు రెడీ, షార్ట్ రెడీగా ఓకే అన్న రెడీ అన్న అంటే అప్పుడు వేసుకుంటాం. అమ్మాయిలు అలా కాదు కదా, వాళ్ళకి చాలాసేపు పడుతుంది. వాళ్ళ టైం మాకు ప్లస్ అవుతుంది. వాళ్ళు రెడీ అయ్యే టైంకి మేము ఒక న్యాప్ వేస్తాం, పవర్ న్యాప్. మేము అలా రెడీ అయిపోతాం. సీరియల్స్లో పడుకున్న టైం అంతా ఏం చేస్తారు రిలాక్స్ ఉన్నప్పుడు? అంటే సీన్ రాదు మనకేమో, సీన్ 2 o'clockకి 3 కని అంటారు, కానీ మనం 11 ఎట్లయినా ఉండాల్సి వస్తుంది సీరియల్లో. అలాంటిప్పుడు ఏం చేస్తారు ఆ టైంలో, బ్రేక్ టైంలో? ముఖ్యంగా నా ఎంటైర్ కెరీర్లో బాగా ఎంజాయ్ చేసే సీరియల్ ఏంటంటే జెమినీ సీరియల్. ఇప్పుడు కరెంట్లీ శ్రావణ సంధ్య, మేము ఒక బ్యాచ్ ఉన్నాము. నందీష్, సుమిత్ తెలిసింటారు మీకు. సో మేము 4 వచ్చేసి ఎలా ఎంజాయ్ చేస్తామంటే ఇంకా
అమ్మాయిల గాసిప్స్ కన్నా మా గాసిప్స్ బీభత్సంగా ఉంటాయి. మాకంటూ సపరేట్ గ్రూప్స్ ఉంటాయి, మీమ్స్ పంపించుకుంటాం. కూడా మీరు చేస్తుంటారు కదా సుమిత అందరితో చేస్తుంటారు. సో ఎట్లుంటుందంటే ఎవరైనా గ్యాప్ దొరికితే నిద్రపోదారని అనుకుంటాం. ఎప్పుడెప్పుడు ఆ గ్యాప్ దొరుకుతుంది, కమాండ్ రన్ మాట్లాడుతూనే ఉంటాం. అమ్మాయిలు కలిసినారంటే గొడవలు ఉంటాయి, కానీ అబ్బాయిలు కలిసినారంటే గొడవలు కూడా ఫ్రెండ్షిప్గా మారుతాయి. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఈ ఫ్రెండ్షిప్ అనమాట. కానీ సుమిత్ గారు కూడా చాలా సీనియర్, వెరీ వెరీ సీనియర్. చాలా ఎలా సపోర్ట్ చేస్తుంటారు మీకు, ఎలా ఉంటారు? చాలా ఫన్నీ. ఎగ్జాక్ట్లీ. మీకు తెలుసు. నేను నా ఫస్ట్ ఈవెంట్ వదినమ్మ తర్వాత సుమితనతో వెళ్ళాను. ఓకే పెద్ద ఆయనమ్మా ఏమన్నా చూస్తే సీరియస్ అనిపిస్తాడు. సరే అని సడన్ గా ఈ సీరియల్లో కనిపించేసరికి అన్న గుర్తుందా అన్న అంటే రే తమ్ముడు రారా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బ్రదర్ లాగా అన్న అని అంటే కూడా ఏమన్నావులే అన్నారు. ఇది అంత క్లోజ్ ఉంటారు అనమాట. అన్నా అని మన గౌరవంతో పిలిచేది ఎట్లయిపోయింది నా రానా ఇది అలా అనమాట. అంత జోవియల్గా ఉంటాడు, సీనియారిటీని అస్సలు చూపిడు. ఎట్లా రియల్ ఫ్రెండ్స్ అంటే అంత గలీజ్గా ఉంటేనే రియల్ ఫ్రెండ్స్. ఏది ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కాదు, ఒకరినొకరు తిట్టుకోవడం ఫ్రెండ్స్ అంటే. అలా ఉంటాం మేము. ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫుల్ శ్రావణ సంధ్యకి వెళ్తే ఒక ఫుల్ మీల్స్ లెక్క. అలాంటిది నిన్న ఆయన లేరు, నిన్న ఆయన లేరు, ఆయన ఎంట్రీ ఆయన లేని సీన్స్ వేరే చోట జరిగింది కాబట్టి ఆయనకు చాలా మిస్ అయిపోయాం. ఆ ఫన్ అది యాక్టింగ్ లోపల ఆ ఫన్ ఉంటుంది కదా. ఒక్కరు ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కడి వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ లేకపోతే 10 మంది బోర్ ఫీల్ అవుతారు. ఆ ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజు. సీన్స్ ఇచ్చినప్పుడు మీరు ఫ్రెండ్స్ అన్నారు కదా, ఇప్పుడు అనుకుంటారా రేపు వీడు ఉన్నాడా సీన్లో, వీడు ఉన్నాడా అనుకుంటుంటారా? ఫస్ట్ ఎవరున్నారు అనున్నాడా ఓకే పద అది అసలు ఇట్లుంటామా సీన్ జరిగేటప్పుడు ఏదైనా ఎమోషన్ ఏంటంటే డైరెక్టర్ సార్ చెప్తా ఉంటారనమాట. ఇప్పుడు ఏంటి సడన్గా ఏదైనా డైలాగ్ చెప్తా అంటే షాక్ అంటారు కదా, ఇట్లా పెట్టారు కదా. వాళ్ళు ఒక మ్యూజిక్ ఇస్తారు, ప్రాంప్టర్ మ్యూజిక్ అది ప్రతిసారి ఇస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఈయన పక్కన సుమిత్ అని ఉంటాడు, మనం సీరియస్గా ఉండాల అంటాడు. గీజర్లో గమ్ములు ఉండాలా అంటే నేనేం చేశాను రా అని. ఎన్నిసార్లు కట్ అయినాయి షార్ట్స్ అట్లా ఫన్నీ థింగ్స్ జరుగుతాయి. అసలు అన్న పక్కన మాత్రం మేము ఉండం, ఇంకెక్కడన్నా ఉంటాం. అన్నని చూసినా నవ్వు వస్తుంది. అయ్యో కానీ సీరియల్ ఒకటే డైలాగ్ 4 సార్లు చెప్పాల్సి వస్తుంది, మిడ్ క్లోజ్ మళ్ళీ అందరితో ఒకటేసారి చెప్పాలి. ఎట్లా ఫీల్ అవుతారు అది చెప్పినప్పుడు? ఫీల్ అంటే ఫస్ట్లో కష్టం, మళ్ళీ చెప్పాలా? ఓకే ఫైన్ సార్ మిడ్డా క్లోజా? సరే ఓకే ఫైన్. ఫస్ట్లో వచ్చినప్పుడు మీకు అర్థమైంది, క్లోజ్ పెట్టినప్పుడు వాడు ఎదురుగా ఎవడు ఉండడు, ఊహించుకొని చెప్పాలి. అది ఉన్నాయి ఫస్ట్లో అయితే ఎవరికి చెప్పాలి సార్? ఎక్కడున్నారు ఇటు చూడండి. ఫస్ట్లో ఇది కూడా ఉంటాయి. ఇప్పుడు కెమెరా మీ దగ్గర కెమెరా లెఫ్ట్ అంటే మన రైట్ చూసేవాళ్ళం, కెమెరాకి రైట్ అనేది మనకు తెలియదు కదా. లెఫ్ట్ అయ్యా బాబు అంటే అదే కదా సార్ లెఫ్ట్ అంటే కెమెరాకి లెఫ్ట్ అయ్యా బాబు అట్లా తిట్టించుకునే రోజులు ఉన్నాయి. ఇప్పుడు అంటే తెలిసిపోయి ఇక్కడ ఊహించుకొని చెప్పు అంటే కొత్తగా వస్తారు కదా ఆర్టిస్టులు, వాళ్ళు వచ్చేసి అక్కడ చూసి చెప్పు బాబు అంటే లుక్ ఎక్కడ లుక్ అని చేయి పెడతారు వాడు ఇక్కడే చూస్తూ ఉంటాడు. ఎందుకు చేయి పెట్టాం కదంటే అయితే ఏం సార్ అంటే ఇది లుక్ రా బాబు లుక్ రా అంటే అలా తెలిసేది కదా. మనం చూసి నవ్వుకునే వాళ్ళం, మనం కూడా ఒకప్పుడు ఇలాంటి పిచ్చోళ్ళమే అనేసి. మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటారా వేరే? డబ్బింగ్ మాత్రం నా వల్ల కాదు. నాకు రాంది ఏదైనా ఉందంటే డబ్బింగ్ రిస్క్ అండి, ఎందుకంటే డైలాగ్స్ మనం చెప్పేస్తాం కానీ మళ్ళీ అక్కడ సింక్ కావాలి. సింక్ నాకు రాదు డబ్బింగ్, బట్ నేర్చుకోవాలి. బట్ అది మనం కేటాయించలేము టైం. సో మనకి దీనికే సరిపోతుంది కదా, డబ్బింగ్ అంటూ సపరేట్గా టైం కేటాయించాలి. టేక్స్ ఏ టైం. ఓకే, ఎవరు చెప్తున్నారు మీకు డబ్బింగ్? వాయిస్ కరెక్ట్ సెట్ అయింది? సెట్ అయింది అంటే తెలీదు, బట్ యా చెప్తున్నారు. నైస్. ఓకే, ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. షూర్ అండి. షూర్. ఇంకేమైనా ఉన్నాయా ఎయిమ్స్ మీ? బట్టలు ఏదైతే అయిపోయింది, సీరియల్ ఇస్తే కనుక అది ఇంకా మూవీస్లో ఏమైనా చేయాలి, ఈ హీరోస్ ఈ మూవీ చేస్తే బాగుంటుంది అన్నది అవుతుందేమో ఇయర్ చూద్దాం. అయితే హ్యాపీ. మేబీ నాదైతే ఇయర్ డిసెంబర్కి ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా రీచ్ అవుతాను. సూపర్, రీచ్ కావాలి. యా, మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి మళ్ళీ. ఈసారి పెద్దగా చేద్దాం. ఓకే, ఎట్లా అంటే లక్ష్మణ్ సీరియల్ ఆర్టిస్ట్ అని కాకుండా సార్ ఎలా ఉంది మీ సినిమా ఇండస్ట్రీ, అది ఎలా రన్ అవుతుంది ఆ హీరోతో, ఇలాంటి షూర్ కంపల్సరీ వస్తుంది. ఆర్ యూ హ్యాపీ? సో హ్యాపీ. ఓకే, మీ ప్రేక్షకులు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఏం లేదండి, లైక్ సపోర్టివ్
మీరు సీరియల్ చూస్తేనే మాకు రేటింగ్ వస్తుంది. మీరు వంట మానేసి చూడండి, స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నా వాళ్ళకి చెప్పకుండా మా సీరియల్ చూడండి, ఏం పెద్ద గొడవలు జరిగినా మా సీరియల్ చూడండి, బయట బాంబులు పడినా కానీ మా సీరియల్ చూడండి, మాకు మాత్రం రేటింగ్ ఇవ్వండి చాలు, ఇంకేం లేదు. ఓకే, షూర్. వద్దన్న చూస్తారు వాళ్ళు, వండుకుంటూ కూడా చూస్తారు. యా, సీరియల్స్ అంటే అబ్బాయిలకి నచ్చదని అనుకుంటున్నారు, బట్ అబ్బాయిలకి ఎక్కువ ఇష్టం. చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు అంతా టైంపాస్ అదే కదా, ఇప్పుడు చూసుకోవాలి కదా, ఫోన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు టీవీలో ముందు కూర్చోవాలి కాబట్టి మొహమాట పడేది, ఇప్పుడు ఫోన్సే కాబట్టి చూసుకుంటుంటారు. ఓకే, నైస్ టు మీట్ యూ, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.